లేడీస్ నడిపిలోమా ఉంటుంది. మాట్లాడుతుంది జరుపుకున్నారు. ఎందుకు మీ ఊర్లో మేము సిఆర్పిఎఫ్ పెట్టాం కదా, చూసారు కదా, ఎందుకు పెట్టాం మరి? కావాలి కదా, ఎవరు ఇలాంటి వాళ్ళే కదా, వాళ్ళిద్దరు ఎంత గొడవ అవుతుంది అయినా ఇద్దరు చాలా దూరంగా ఉంటుంది. ఊరికి ఎలక్ట్రిక్ బాగా లోపల కౌంటింగ్ జరుగుతుంది కదా, 4వ తేదీ ఏదో ఒక ఫలితం వస్తుంది కదా. మీకు ఇంకోటి ఏంటంటే మళ్ళీ మీకు జాతరగానే ఉంటుంది. ఈ నెల కానీ రేపు నెల కానీ జాతరగానే ఉంటుంది కదా. అడుగుకుంటారు కదా ఎవరైనా, గొడవ జరిగితే ఏమవుతుంది? ఇంకా 10 ఏళ్ళు నిషేధం చేస్తారు. కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇస్తారు నిషేధం అంటే. ఎండోమెంట్లు జరపరుగా విలేజ్ యాడిపేట టౌన్లో అంటే గొడవలు దిగుతారు. ముందు వీళ్ళే గొడవలుకుంటారని కేసుల్లో కానీ ముందు మీరే ఉంటారు. ఏదైనా పెట్టుకోండి. ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు పోలీసులు సహకరిస్తారు, బందోబస్తు ఇస్తారు, సహకరిస్తారు. అట్లా కాకుండా గొడవ జరిగి మీరంటే కాదు, మన కాన్స్టిట్యూన్స్ అంతా ఈ మండలంలో 6-7 విలేజ్లు ఇలాంటి విలేజ్లు కొంతమంది ఇంతకుముందు గొడవలు జరిగినట్టు. ఇంతకుముందు మీకు ఆ అభిప్రాయం ఉంది, హిస్టరీ ఉంది. ఇలాంటి విలేజ్లు అందరూ మీటింగ్ పెడుతున్నాం. అవసరమైతే ఇల్లు కానీ సెర్చ్ చేస్తున్నాం. మాకు అనుమానాస్పదంగా ఏదైనా రాళ్ళు కానీ కొడవళ్ళు కానీ రేపు ముందుగానే మీకు ఆ ప్లాన్ ఉంటుంది కదా, చేయాలనుకున్న వాళ్ళకి ఆ ప్లాన్ ఉంటుంది కదా. అలాంటి ప్లాన్ ఉండే ముందు తెచ్చుకుంటుంటారు, అప్పుడప్పుడు తెచ్చుకోలేదు కదా. కొంతమంది అయ్యి కానీ తెచ్చుకుంటారు. చూసినారు కదా, మార్చెల్లో బాంబులు ఉన్నాయి, పెట్రోల్ సీసాలు ఉన్నాయా లేదా? అందుకే ఇప్పుడు డీసీ గారి ఉత్తర్వుల మేరకి పెట్రోల్ బంక్స్ కానీ లూజ్ ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు లూజు అమ్మకూడదని చెప్పాము. అందరికీ నోటీసులు కానీ ఇచ్చాం. పెట్రోల్ బంక్స్లో అందరికీ లూజ్ ఎవరికి వేయకూడదు, బయట అమ్మకూడదు లూజు అని కానీ ఇచ్చాం. ఎందుకంటే ఇది సమస్యాత్మక ప్రాంతంగా, గొడవలు జరిగే ప్రాంతంగా ఉంది రికార్డ్స్లో. దాని మేరకే కదా మేము సిఏపిఎఫ్ పెట్టింది, సెంట్రల్ ఫోర్స్ పెట్టాం కదా. చూశారు కదా, అన్ని చోట్ల పెట్టలేరు కదా. టౌన్లో మీ ఊళ్ళో ఉంటే పెట్టాం అంటే మీకు రికార్డ్స్ అట్లా ఉన్నాయి. సో దానికి అనుగుణంగా మీరు ఆ రికార్డ్స్ను పక్కకు పెట్టు బాగా ప్రశాంతంగా జరుపుకున్నారు. ఏం గొడవ జరగలేదు కదా. అంతకుముందు అప్పుడప్పుడు జరిగినాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికలంతా ప్రశాంతంగా జరిగినాయి. మన సూలూరుపేట కాన్స్టిట్యున్సీ, నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్లో సూలూరుపేట కాన్స్టిట్యున్సీ లిమిట్లో మనకి ఎన్నికలైతే 13వ తేదీ ఆల్మోస్ట్ ప్రశాంతంగా జరిగినాయి, చిన్న సంఘటనలు తప్ప. తర్వాత ఈ 4వ తేదీ మన కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు ఒక ప్రణాళికను తయారు చేశారు. ప్రణాళికలు తయారు చేశారు ఆయన. దీని భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా మీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ అంటే ప్రజలకు అందరికీ చేరాలి. ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరగాలి. తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అలర్లు కానీ జరగకూడదనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి చంద్రగిరి లిమిట్స్లో కొన్ని అవాంఛనీయాలు జరిగినాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయినాయి, అల్లర్లుగా జరిగాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పకడ్బందీ చర్యలు, ఒక కార్యాచరణ ప్రణాళిక ఎస్పీ గారు రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటాననేది ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ, ప్రజలందరికీ, నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. మొదటి ఏంటంటే ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం. అంటే పికెట్లు ఎట్లా పెడితే సమస్యాత్మక గ్రామాల్లో, సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సూలూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 17 గ్రామాలు అంటే నాయుడుపేట, సూలూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు, వెన్నమల్ల కానీ
మనకి గాంధీ మందిరం ఏరియా కానీ అంబేద్కర్ సర్కిల్ కానీ ఇట్లాంటి కూడళ్ళు జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మకూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడము అట్లా 17 ప్రాంతాలను గుర్తించి 17 ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం. పోలీస్ పికెట్ ఉంటుంది. సో అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీస్ ఈ పికెట్ లేని ఏరియాల్లో కొన్ని విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్, ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు నుంచి కౌంటింగ్ ముందు రోజు నుంచి అయిపోయేదాకా తర్వాత రోజు కానీ ఎక్కడ జనాలు గుమిగూడడం కానీ ఇవన్నీ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తాయి. అది కాకుండా ఈ మొబైల్ పార్టీస్కి కానీ పికెట్లో కానీ ఏదైనా సంబంధించిన ఆ ఏరియాలో కొద్దిగా ఏమైనా గుమిగూడడం కానీ ముందస్తు అవంతి జరిగే ప్రమాదం ఉన్నా క్యూఆర్టీస్గా నడుపుతున్నాం. అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ దాదాపు మన దగ్గర 7 మంది ఎస్ఐలు ఉన్నారు, 3 సిఐలు, 9. అంటే మా దగ్గర దాదాపు 11 క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్ పార్టీస్ ఉంటాయి. సో మేము కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి రష్ అవుతాం. సో ఆ ఏరియాలో సో ఇవన్నీ ముందస్తు భాగంగా చర్యలు తీసుకుంటాం, పకడ్బందీగా ఉంటాయి. ఇవి పోలీస్ పరంగా సెక్యూరిటీ పరంగా మేము తీసుకునే చర్యలు. అంటే ఒకటి పికెట్స్ ఎక్కడ పెడుతున్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో, అది సూలూరుపేట టౌన్, నాయుడుపేట టౌన్ ప్లస్ పల్లెలు ఒక 17 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించడమైంది. వాటిలో పికెట్లు ఏర్పడతాం. అట్లే మొబైల్ పార్టీస్ అన్ని దానిలో పికెట్లు సాధ్యం కాదు కాబట్టి ఇంకా కొద్దిగా సున్నితమైన అంటే దానికన్నా కొద్దిగా తక్కువ సున్నితమైన ప్రాంతాలు అనేవి గుర్తించి వాటికి ఈ మొబైల్ పార్టీస్ తిప్పడం. తర్వాత పోలీసు ఎస్ఐ సిఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, డిఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. అవి కానీ ఏరియాలో తిరుగుతుంటాయి. ఎక్కడైతే అట్లాంటి సూచనలు ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రివెంట్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.